పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి నామినేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి పెదకూరపాడు ఎంఆర్ఓ కార్యాలయం వరకు దాదాపు 20 కిలోమీటర్ల వేలాది మందితో కూడా భారీ ర్యాలీతో కూడా భాష్యం ప్రవీణ్ నామినేషన్కు బయలుదేరి వెళ్తున్నారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీతో పాటు బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా భారీ సంఖ్యలో తగులుతున్నారు. సో చెప్పండి, ఏంటి ఈరోజు జన సమీకరణ కానీ జన స్పందన ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఈ రోజున పెదకూరపాడు నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే నా మీద నమ్మకం ఉంచి నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు. నామినేషన్ కార్యక్రమం ఈ రోజున మా గురువుగారు 25వ తారీఖున ముహూర్తం పెట్టడం జరిగింది. అందువల్ల ఈ రోజున నేను అమరావతి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పెదకూరపాడు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి ముహూర్తం టైంకి మనం 11:09 నామినేషన్ వేయడం జరుగుతుంది. సార్, ఇప్పటికే మీ పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు, మీ ప్రచారాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఎలా ఎదుర్కోబోతున్నారు అధికార పక్షం? తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వాళ్ళకి మైండ్ పోయి ఓటమి భయంతో మా యొక్క కార్యాలయాలు తగలబెట్టడం, మా కార్యకర్తలను కొట్టడం, రకరకాల కేసులు పెట్టడం చేస్తున్నారు. వారికి ఓటమి భయంతో మైండ్ బ్లాక్ అయ్యేది పడితే చేస్తారు. చెప్పండి, ఏంటి జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రచారాలు ఎలా పాల్గొంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమి చాలా బ్రహ్మాండంగా 160 సీట్లకి పరిగెడతా ఉంది. ఈ రోజున పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారి నామినేషన్ కార్యక్రమం చూస్తూ ఉంటే విజయోత్సవ సభలాగా ఉంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు కార్యకర్తలందరూ కూడా వైసీపీ వారు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారని. మేము కూడా చెప్తా ఉన్నాం, మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా గౌరవంగా మసులుకుంటా ఉన్నాం. వైసీపీ వారు చేసేటువంటి ప్రతి దుశ్చర్యను కూడా మేము అడ్డుకుంటాం. ఈ రోజున రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి వైసీపీ ప్రభుత్వంలో రావడానికి వీల్లేదని ప్రజలందరూ కూడా కంకణ కట్టుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 50-60 వేలకు తగ్గకుండా భాష్యం ప్రవీణ్ గారు గెలవడం ఖాయం. తదుపరి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదైతే అరాచకాలకు పాల్పడ్డారో అట్టుకట్టున్నారు పెట్టే కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తానికి పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్కు సంబంధించి అమరావతి నుంచి కూడా బయలుదేరి వేలాది మందితో పెదకూరపాడు అయితే బయలుదేరారు. ఈ వేలాది మందితో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, నాయకులు, శ్రేణులు వేలాదిగా తరలివచ్చి ర్యాలీని కూడా విజయవంతంగా దాదాపు 20 కిలోమీటర్ల మేడ ర్యాలీ విజయవంతంగా సాగుతుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను తగలబెట్టడం, తెలుగుదేశం పార్టీ ప్రచారాలను అడ్డుకున్న నేపథ్యంలో కూడా వారికి ఓటమి భయం పట్టుకుంది. ముందు వారికి చుక్కలు చూపిస్తామంటూ కూడా టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మొత్తానికి పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్